ఎం న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దళితులపై చూపించేది కపట ప్రేమేనని, తోటకు దళితులంటే వివక్ష అని, తాము వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరితే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే ఈ పెద్ద మనిషి కేశవరం టీడీపీ సర్పంచ్ వైసీపీ పార్టీలోకి చేరితే రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని ఎందుకు చెప్పలేదని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ గా ఉండి టీడీపీ పార్టీలోకి చేరిన కొవ్వాడ బేబీ అప్పన్న బాబు తన అనుచరులతో కలిసి తీవ్రస్థాయిలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై పలు ఆరోపణలు చేశారు. మన ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా నా జైలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇందు చేత ఏర్పాటు చేసిన ఏముందంటే, మేము వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్గా ఉన్నటువంటి మేము టీడీపీ పార్టీకి చేరి ఉన్నాం. ఇందువల్ల చేరి ఉన్నామని చెప్పి దాని కారణం చెప్పడం కోసం చెప్పేసి మీకు పత్రికాముఖంగా తెలియపరచడం కోసం ఇక సభ ఏర్పాటు చేయడం జరిగింది. రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి, 11వ వార్డుకి సంబంధించిన ఏదైనా సరే అభివృద్ధి పనులు కూడా జరగలేదు. రెండవది, ఇక్కడ ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ నుంచి, ఆయన ద్వారా రౌడీ రాజకీయం, దళితులపై చూపించే కపట ప్రేమ, దళితులపై ఉన్న చిన్న చూపుతనాన్ని ఓర్వలేక నేను తట్టుకోలేక నేను ఈ విధమైన నిర్ణయం తీసుకుని టీడీపీలో చేయడం జరిగిందండి. అయితే మీరు అడుగుతారు, ఏ విధమైన అభివృద్ధి జరగలేదని మీరు అనిపించింది. 11వ వార్డులో మేము అప్పుడే ఇంచుమించు దగ్గర సుమారు 3 సంవత్సరాలు అవుతుందండి కౌన్సిలర్గా పదవికి. ఈ పదవిలో ఉన్నంతసేపు కూడా వార్డులు అభివృద్ధి చేయాలన్న కాంక్షతో మేము దిగామండి. అయితే వార్డులో ఇప్పటికి చాలా మార్లు ఎమ్మెల్సీ త్రిమూర్తులు గారికి మా వార్డుల అభివృద్ధి నిమిత్తం ఏవే వర్కులు ఉన్నాయి ఆ వర్కుల నిమిత్తం కూడా లెటర్లు ఇవ్వడం జరిగినది. అవి మరలా మేమే చాలాసార్లు మళ్ళీ కొన్ని నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఆ ఎజెండాలోకి వచ్చేలాగా కౌన్సిలర్ తీర్మానం చేసేలాగా మేము బలం చేపట్టి అవి కూడా ఎజెండాలోకి తీర్మానం వచ్చినవండి. ఎజెండా తీర్మానం ఇచ్చిన వర్కుల్ని మరలా టెండర్ తీసుకెళ్లే బాధ్యత కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, కానీ అవి కూడా వాళ్ళు చేయలేకపోయారండి. అది నేనే ఇక్కడ ఒక కాంట్రాక్టర్ పట్టుకొని, సార్ మీరు ఈ వర్క్ కొంచెం టెండర్ వేయించి చెప్పేసి అడగడం జరిగింది. ఆయన కూడా ఒకదంటే నా దగ్గర ప్రజెంట్ కొంచెం చాలా ఉంటున్నాయి, ఎందుకంటే ఏదో రకం వర్క్లు టెండర్ పెట్టండి, నేను ఎవరి చేత చేయించుకుంటానని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ని అడగడం జరిగిందండి. అప్పుడు ఆయన టెండర్ వేయడం జరిగింది. టెండర్ వేసి సుమారు 6 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆ వర్కులు కూడా తాడ్బీకి వెళ్ళలేదండి. కనీసం వర్కులు నిర్మాణ పనులకి ఇంకా నోచుకోలేదండి. ఇవన్నీ కూడా నాకు చాలా బాధకర విషయం. కేవలం పదవి అంటే ఏదో ఇది ఇల్లు కదా, ఎక్కువ కదా, నిగ్గం కదా, ప్రజలకి ఇంకా పోలే ఏదో పదవిని నెలలో ఒక అలంకారప్రాయంగా తిరిగేసి ఒక వందతనంగా నేను చేయడం కోసం నేను దిగలేదు సార్. కేవలం వార్డులో ప్రజలకి ఒక అభివృద్ధి పనులు చేయడం కోసం దిగాం. ఆ అభివృద్ధి అనేది నేను ఇక్కడ నోచుకుపోయామండి. అది చాలా నన్ను బాధపెట్టిన విషయం. మళ్ళీ రెండో విషయం అండి, దళితుల మీద కపట ప్రేమ, చిన్న చూపు. ఇది ఇందువల్ల మీకు చెప్తున్నట్టండి, కేవలం రాత్రి మీరు మీ మీడియా పత్రికలను చూసి ఉంటారండి. నా దగ్గరికి మా ఇంటికి కొంతమంది నా వార్డు ప్రజల నుంచి కొంతమంది వచ్చారు. స్వయంగా నిజంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా నన్ను అడగాలనే ఉద్దేశంతో హిందూ పార్టీ మారిపోయాం అని చెప్పేసి చిత్తశుద్ధితో అడగాలనే ఉద్దేశంతో వస్తే కనుక ఏకైక వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా నా దగ్గర వస్తారండి మా ఇంటికి. అలా కాకుండా ఎవరైతే తనకి అడుగులు మడుగులు వచ్చి ఉన్నారో ఎవరైతే ఒక జర్నలిస్ట్ ద్వారా ఏం చేశారంటే తను కూడా పెట్టుకొని అందరూ కలిసి నా దగ్గరికి రావడం జరిగిందండి. ఆ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు నన్ను నిలడం జరిగింది. అయితే చెప్పాను, రాజీనామా చెయ్యాలి మీరు అని చెప్పన్నారు. సరే, రాజీనామా నేను చేయమని మీరు అన్నారు కదా, రాజీనామా అయితే నేను చేయను అని చెప్పేసి నేను కరకండి చేయమని చెప్పడం జరిగింది. ఎందువల్ల చేయమని అడిగారు.
నేను వాటితో ఏమైనా వర్క్లు జరగలేదు, వర్క్ అభివృద్ధి జరగలేదు, వాటితో అభివృద్ధి జరగలేనప్పుడు రేపు పొద్దున నేను తెలగలను అన్న చెప్పడం జరిగింది. సరే, ఆ విధంగా ఉన్నప్పుడు ఈ విధమైన నీచమైన రాజకీయం, ఈ రౌడీ రాజకీయం జరిగినటువంటి సందర్భాన్ని బట్టి కూడా మీరు చూసే ఉంటారు. అదొక నిదర్శనం అండి. వారు కూడా చెప్పాను, నేను తిరుమతి గారికి ఇప్పుడు సూటుగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏమండి అయ్యా తిరుమతి గారు, నా వద్దకు పంపించారు, ఒక రౌడీజుని పంపించారో ఏజెంట్ పంపించారు సరే, కానీ ముందుగా కేశవరావు టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ చేసుకున్నారు కదా, ఆయన ఏమైనా రాజీనామా చేసి మీరు జాయిన్ చేసుకున్నారా? అంటే ఏంటి, ఆయన దగ్గరగా లేనిది నన్ను ఎందుకు పంపించారంటే దళితుల మీద ప్రేమ ఎలా ఉందో మీకు ఇప్పటికే అర్థమైందో మీకు దళితులను మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఏంటంటే అగ్రకులం, పాపు నాయకత్వం, ఇక్కడేమో దళితుడు. అంటే మా దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇది ఒక ప్రయత్నం. అయ్యా తిరుమతులు గారు, రేపు ప్రజలు తప్పనిసరిగా మీకు అలాగే జగన్ గారి యొక్క వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా దళితులు తీసుకున్నారండి. తప్పనిసరిగా మేము అధికారులకు వచ్చిన తర్వాత, కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత ఒక్క కార్పొరేషన్ లోను కూడా నిధులు కూడా ఒక ఆదరణ కూడా మేము చేయలేకపోయామండి. అది చాలా బాధాకర విషయం అండి. ఏ విధమైన సభ్యుల నిధులు కూడా మేము కనీసం వార్డులో అభివృద్ధి కోసం మేము చేయలేకపోయామండి. అది చాలా బాధాకర విషయం అండి. ఇవన్నీ తోడ్పాటు అయి ఉండి మీ రౌడీ రాజకీయం, దళితులపై చూపించిన కపట ప్రేమ, అవన్నీ కూడా రేపు పొద్దున దళితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క దళితులు కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు పడ్డాయండి. కేవలం ఇప్పటికి కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలోకి రావడానికి చాలా మంది నాయకులు, చాలా మంది ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ లీడర్స్ అయినా సరే, పదవులు ఉన్నవాళ్ళైనా సరే చాలా మంది రెడీగా ఉన్నారండి. కేవలం మీ యొక్క రౌడీ రాజకీయాన్ని భయపడి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తండోపతండాలుగా టీడీపీలోకి జాయిన్ అయ్యి టీడీపీని ఒక రకమైన భయంకరమైన మెజారిటీతో నెగ్గించే ఒక తీసుకుంటారండి. అదే విధంగా మీకు మాట చెప్తానండి. మీరు అయ్యా తిరుమతి గారు, మీకు ఒక విషయం అడుగుతానండి. కేవలం ఒక దళితుడు సోదరుడు ఎమ్మెల్యే జోసర గారిని అనుకూలంగా ఒక ఫేస్బుక్లోని పెడితే, ఒక పోస్ట్ చేస్తే ఆ దళిత సోదరుని మీ ఆఫీస్ పిలిపించుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బెదిరించి చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది నిజం కాదా? ఇది దళితుల మీద ప్రేమ లేకపోతే చిన్న చూప? అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లోని ఏ దళితులైతే మిమ్మల్ని రావద్దు, వార్డులోకి వస్తే ఊరుకోము, పవర్లు అంటించేస్తాము, మేము ఊరుకునే పరిస్థితి లేదు, జాతి ద్రోహి మీరు అని ఎవరైతే మిమ్మల్ని అన్నారో వారందరూ కూడా ఎవరైతే ఆయన మాకు శిరోమణి చేసిన వ్యక్తి, జాతి ద్రోహి, ఆయనకి మా పేటలకు వచ్చే అర్హత లేదు అని బహిరంగంగా రోడ్డు పైన బండ్లు అడ్డు పెట్టి రాకుండా చేసినట్టు వాళ్ళనే వాళ్ళు ఏం చేశారు, మీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి భయపెట్టి మరలా మీకు మళ్ళీ జైలు కొట్టించుకున్నాయి. మేము మర్చిపోయామా, చాలా తెలియదా? ఆ విషయం కూడా వాస్తవం కాదా? ఇది నేను కేవలం మీ మీద కల్పితలు కాదు, మీరు చేసిన సంఘటనలే నేను తెలియపరుస్తున్నాను. ఇది వాస్తవం కాదు, అవన్నీ అబద్ధాలు అనేలా ఉంటే చెప్పండి. మీరు ఎక్కడికి వచ్చినా సరే, మీరు ఎక్కడ ప్రమాణం చేయమని సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని అనంత సామర్థ్యం నాకు లేకపోవచ్చు, మిమ్మల్ని అనంత ఒకవేళ బహుశా ఒక అధికారం నాకు లేకపోవచ్చు, కానీ ఉన్న వాస్తవాలు బయట పెట్టకపోతే ఇప్పటికీ మా దళితులంతా కూడా మీరు చూపించే ప్రేమ మంచి ప్రేమ అని చెప్పేసి ఒక అపోహలో ఉండిపోతున్నారు. ఆ అపోహ నుంచి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయట రావాలంటే మీరు చేసిన సంఘటనలన్నీ కూడా బయటకు రావాలి.
అవి అవస్థాలని చెప్పేసి మీరు ఒకవేళ బహుశా కాదు అవన్నీ కూడా అప్పటి బాబు కల్పించిన మాటలు, అప్పటి బాబు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నా మీద లేనిపోయిన ఆలోచనలు చేస్తున్నారు అని మీరు ఒకవేళ బహుశా అన్ని అనుకునేలాగా చేసేలాగా దళితులు మళ్ళీ నమ్మించేలా ఉంటే కనుక ఆ విధంగా చెప్తాను. మీరు ఎక్కడ రమ్మని సరే మీరు రండి, నేను వస్తాను. మీరు ఒకవేళ బహుశా మీరు నమ్ముకున్న దేవుడు ఎవరంటే అని ప్రమాణం చేయండి, నేను నమ్మిన దేవుడు నేను ప్రమాణం చేస్తాను. ఇది సిద్ధం. ఇది మీకు ఈ మీడియా పూర్వకంగా మీకు తిరిగి వస్తున్నాను. అదేవిధంగా దళితులారా, మీరు రాత్రి నా దగ్గర వచ్చినట్టు మీరు దళితులందరూ కూడా నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ మీద నాకు కోపం కానీ ద్వేషం కానీ లేదు. కేవలం మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహించి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నా దగ్గర పంపించారో నాకు తెలుసు. మీ ఎక్కడికి మీరు రాలేదు అనే సరే ఒక్కసారి నేను చెప్పిన మాట కేవలం ఒక 11 వాడికి కాదు, మండపేటకి కాదు, మండపేట నియోజకవర్గం అందరికీ కూడా 50 మందికి ఉన్న దళితులందరూ కూడా నేను తెలిపిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, పునరాలోచించిన సారి ఈ తోట తిరుగుతున్న వ్యక్తి కేవలం దళితులకి పక్షపాతి కాదు, దళిత ద్రోహి, దళిత జాతి ద్రోహి. ఇది ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా. కేవలం ఇప్పుడు మొన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇప్పుడున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ అధికారంలో వస్తుందో పసిగట్టి ముందుగా పార్టీలోకి చూసే వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తికి కూడా ఇప్పుడు నయ్యారా గయ్యారా ఇంకా గేటు తెచ్చే ప్రసక్తి లేదు చెప్పేసి మీ అధికారులు వచ్చిందని చెప్పి ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన అంటే ఏంటి, ఈయన ఎప్పుడు అధికారం ఉంటే అప్పుడు అధికారంలో జారిపోయే పరిస్థితి. ఈయనే పార్టీలో ఇన్ని పార్టీలు మారాలి ఇన్నికే తెలియదు, ఇంకా మారిన పార్టీలు ప్రత్యేకించి లేవు. కానీ కేవలం ఒక దళితుల మీద ఒక దళితుల పార్టీ మారినందుకు అది కూడా ఈయన చేసే రౌడీ రాజకీయానికి దళితుల మీద చూపించే కపట ప్రేమ చూడలేక వరలేక దళితుల మీద పెట్టి ఇక విదేశాలు చూడలేక వరలేక అలాగే వార్డు అభివృద్ధి కూడా జరగలేక ఉన్నటువంటి పరిణామాలు బట్టి చూసి పార్టీ మారితే దానికి అనుకూలంగా మలుచుకొని ఎవరైతే మళ్ళీ దళితులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన దళితులారా, మనకే చిచ్చి పెట్టే ప్రయత్నమే ఇది ఒక పెద్ద ప్రయత్నం. ఆలోచించండి. నేనైతే మాత్రం దళితులకి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. నాకంటూ ప్రత్యేకించి దళితులు ఎవరు వ్యతిరేకం లేరు. కేవలం వారు మీకు ఉసుగొలిపినట్టు ఉసుగొలిపిలోనే మీరు వాళ్ళకి వచ్చారు. మీకు కూడా నాకు కూడా ప్రత్యేక ఏ విధమైన దేశాలు ఉండకూడదు, ఉండరాదు. రేపు పొద్దుట మీరు ఆలోచించుకోండి. రేపు వచ్చే ఎలక్షన్లోని ఎవరైతే మనకి ప్రత్యేకించి ఇక్కడ పూర్తిగా అభివృద్ధి చేస్తారో, దళితుల మీద ప్రేమ చూపిస్తారో, ఎవరైతే మనకి ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడ దళితుల మీద వివక్ష చూపించి దళితులపై కపట ప్రేమ చూపించారో వాళ్ళందరినీ ముందు పక్కకు గెంటి వాళ్ళని పక్కన నెట్టి మనకి ఎవరైతే రాబోయే కాలంలోని మన ఒక మంచి నాయకుడిని ఎవరైతే ఇక్కడ మన ఎమ్మెల్యే వేగులు జోసర్ గారు ఉన్నారు, ఇక్కడ మనకి ఎమ్మెల్యే కింద 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన నెగ్గారు ఇక్కడ. కానీ మళ్ళీ 4వ సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, అయినా 3 సార్లు నెగ్గి ఇక్కడ ఈయన సింహంలా ఉన్నారు. ఈయన అలాగే ఇంకా మరీ సింహంలా ఉన్నారు. ఖచ్చితంగా మన దళిత జాతికి న్యాయం చేస్తారని చెప్పేసి ఒక కమిట్మెంట్ తో ఖచ్చితంగా ఆయన ఉన్నారు. కాబట్టి ఈయన నెక్కించుకొని ఒక టీడీపీ అధికారులు తీసుకుంటే కనుక మన దళిత వాళ్ళు ఎక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందే నాకు దృఢ సంకల్పం నాకు ఉన్నది. అదే మీ అందరికి కూడా ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. పార్టీ మాట అని చెప్పేసి పుకార్లు బయట లేవనెత్తుతున్నారు. అయ్యా త్రిమూర్తులు గారు, మీరు మీ పార్టీలో జాయిన్ చేసుకున్న వాళ్ళని ఎంత డబ్బులు ఇచ్చి మీరు జాయిన్ చేసుకున్నారో, మీరు పార్టీలు మారుతున్నప్పుడు కూడా ఎంత డబ్బులు ఇచ్చుకొని మీరు పార్టీ మారుతున్నారో అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. అదేవిధంగా వార్డుల అభివృద్ధి కోసం కూడా మీకు చెప్తున్నాను నేను. డ్రైన్స్ గత 30 సంవత్సరాల నుంచి ఉన్న డ్రైన్లు అన్నీ కూడా పందికొక్కులు తొలిచేసి ఇసుకలు పైకి లేచిపోయి బద్దలేసిపోయి భయంకరంగా ఉన్న డ్రైన్లు కూడా ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను ఏమని చెప్పేసి అవి ఇప్పుడు కూడా అభివృద్ధిలోకి వెళ్ళలేదు. పార్కు అన్ని మొత్తం మటపట్టంలో ఉన్న అన్ని పార్కుల్లో కూడా నిధులు కేటాయించి అన్ని వస్తువులు ఏర్పాటు చేసి భయంకరమైన అభివృద్ధి చేశారు. కానీ దళిత వార్డులో ఉన్నటువంటి 11వ వార్డు ఎప్పుడు కాంగ్రెస్ వైసీపీ వచ్చే ఈ వార్డుకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అంటే దళిత వార్డుని మీరు గుర్తించలేనట్ట. ఆ పార్కు ఆ విధంగా ఉన్నదండి. అదే కమ్యూనిటీ హాల్ మీరు మిగిలిన ప్రతి కులస్తుని కూడా మీరు ఇస్తున్నారు గ్రాంట్స్. నాకు ఆనందమే, వాళ్ళ కులస్తులు ఇస్తే చెప్పేసి నేను బాధపడటం కాదు. కానీ వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ చేశారు, అది కూడా చాలా సంతోషిస్తున్నారు. అదే విధంగా ఎక్కడైతే మన దళిత వాళ్ళలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కూడా డెవలప్మెంట్ చేయాలి కదా. కానీ దళిత వాళ్ళలో కమ్యూనిటీని డెవలప్ చేయడం కారణం ఏంటి, అది మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నానండి. అది కూడా దళిత సోదరులందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.